ఫిబ్రవరి 20న విడుదలైన బాపు సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఒక ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా ఒక రైతు కుటుంబ జీవితాన్ని ఆధారంగా చేసుకుని భావోద్వేగం మరియు హాస్యాన్ని మేళించిన డార్క్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు దయా ఈ కథను రచించి దర్శకత్వం వహించగా సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి మరియు ధన్య బాలకృష్ణ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. బాపు సినిమా ఒక రైతు కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబం ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక్కడ కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోవాల్సి ఉంటుంది, మిగిలిన వారు బతకడానికి. ఈ సంఘర్షణను దర్శకుడు హాస్యం మరియు భావోద్వేగంతో కలిపి ప్రేక్షకులకు అందించాడు. కథ గ్రామీణ వాతావరణంలో సహజంగా సాగుతూ ప్రేక్షకులకు నిజ జీవితంలో సంఘటనలు గుర్తు చేసేలా ఉంటుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ రైతు పాత్రలో అద్భుతంగా నటించారు. అతని సహజ సిద్ధమైన నటన మరియు భావోద్వేగ ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన బలం. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి మరియు ధన్య బాలకృష్ణ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సుధాకర్ రెడ్డి యొక్క నటన కథకు మరింత లోతును తీసుకొచ్చింది. అన్ని పాత్రలు కథలోని గ్రామీణ స్వభావాన్ని ప్రతిబింబించేలా చక్కగా రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాలోని సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు దయా గ్రామీణ జీవితాన్ని సినిమాటోగ్రఫీ ద్వారా సహజంగా చూపించడంలో సఫలీకృతమయ్యారు. సంగీతం కథకు తగినట్లు ఉంది, భావోద్వేగ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించడం మరియు కొన్ని భాగాలు బలగం చిత్రాన్ని గుర్తు చేయడం లోపంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా కొంతవరకు మెరుగై ఉండొచ్చు. బాపు ఒక భావోద్వేగ మరియు హాస్యపూరిత చిత్రంగా గ్రామీణ జీవితాన్ని సహజంగా చూపించడంలో విజయవంతమైంది. బ్రహ్మాజీతో పాటు ఇతర నటులు నటన, సంగీతం మరియు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. అయితే కథలో నెమ్మదిగా సాగే భాగాలు మరియు ఇతర చిత్రాలతో పోలికలు దీని ప్రభావాన్ని కొంత తగ్గించాయి. మొత్తంగా ఈ సినిమా ఒక మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు, కానీ అద్భుతమైన అనుభవాన్ని అందించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేదు.